హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదంతా ఏంటని చూస్తున్నారా? ఇది రీసెంట్గా టెంపుల్కి అయితే విజిట్ చేసామన్నమాట. ఇది వికారాబాద్ అండ్ బీదర్ మధ్యలో అయితే ఉంటుంది తాండూరు. ఇది వచ్చేసి తాండూరు అని వచ్చేసి విలేజ్ కమ్ సిటీ అనమాట. ఇది ఒక సర్కిల్లో పెట్టారు. సర్కిల్లో పెట్టేసి అన్ని దేవుళ్ళని పెట్టారు. కవర్స్ అలా ఒకసారి కవర్ చేసేసినట్టు ఇలా బాగుంది. ఈ ఐడియా అయితే బాగుంది. ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే ఎక్కువ ప్లేస్ కూడా వేస్ట్. అండ్ రెయిన్ నుంచి సన్ నుంచి ఎక్కువ వాటిని ప్రొటెక్ట్ చేయాలి కదా, అది కూడా చాలా కష్టం. అదే ఇలా అయితే ఒక సర్కిల్లో అన్నీ పెట్టేసి పైన ఒక రూఫ్ కూడా వేశారు కాబట్టి సన్ నుంచి కానీ రెయిన్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్. ఇంకా పెద్ద రెయిన్స్ అలా వస్తాం మనం చెప్పలేము, కానీ ఇలా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్ అండ్ ఓల్డ్ టెంపుల్లోనే చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి అన్ని దేవుళ్ళని ఇలా దర్శనం. అండ్ ఇది మెయిన్ ఇది ఈ టెంపుల్కి అసలు మెయిన్ ఈ శివలింగం చాలా పెద్దది. ఈ శివలింగం అండ్ చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి కవర్ చేయడం అవ్వలేదు, అందుకే ఇలా సైడ్ నుంచి కవర్ చేసా. అండ్ మనం ఇలా లైన్లో దర్శనం స్టార్ట్ అవ్వగానే ఇలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు టెంపుల్ అంటేనే పీస్ఫుల్ కదండి. ఇలా బ్యూటిఫుల్గా ఇలాంటి ఈ అవతారాలన్నీ మాకు దర్శనం ఇచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టకుండా ఇలా దర్శనం లైన్లోనే పెట్టేశారు. అందరూ కంపల్సరీగా చూస్తారుగా అని చెప్పేసి. అండ్ ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక విగ్రహం చూడండి. ఇవన్నీ కింద పిల్లలు సంథింగ్ అంటారు, నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక విగ్రహం. మెయిన్ టెంపుల్ అంటే మెయిన్ దర్శనం ముందే ఉంటుంది ఈ విగ్రహం. ఇది మెయిన్ దర్శనం ఎంట్రన్స్. మనకి ముందే హుండీ ఇచ్చేసారు మనం ఏమైనా కావాలంటే డబ్బులు వేయడానికి. ఎందుకంటే లోపల మొత్తం వాటర్ కదా, భూకైలాసవామి టెంపుల్ కదా, వాటర్ ఉంటుంది కదా, వాళ్ళు తడిసిపోతాయి కాబట్టి ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇదిగోండి మా పేరెంట్స్ వెళ్తున్నారు, చూపిస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి చూడండి, మేమైతే ఇప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తున్నాము. మా పేరెంట్స్ అయితే వెళ్తున్నారు. అండ్ ఇది వాటర్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డ్రెస్ చేంజింగ్ రూమ్స్కి కానీ వాష్రూమ్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ వాటర్ లోతు కూడా వచ్చేసి ఫస్ట్లో ఇక్కడ వరకు వచ్చాయి కదా, షోల్డర్ వరకు. నెక్స్ట్ అలా అలా లోతు తగ్గిపోతూ ఉంటుంది. మీకు అలా తగ్గిన ప్రతిసారి నేను ఐడెంటిఫై చేసిన ప్రతిసారి గుర్తుతా చెప్పా కదా, ఒక నీట్గా వాటర్ కూడా బాగున్నాయి. అంటే మీన్స్ బాగున్నాయి అంటే రోజు క్లీన్ చేస్తూనే ఉంటారు. వాటర్ మంచిగా నవ్వుతూ దర్శనం ఇచ్చుకొని మనం వాటర్ రోజు క్లీన్ చేస్తారు. మేము వచ్చిన రోజు కూడా క్లీన్ చేశారు. అలా అలా జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటి దర్శనం ఇచ్చుకొని వెళ్తూ ఉన్నాం. అండ్ చూస్తున్నారు కదా మీరు, చూడండి హ్యాపీగా ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీస్తో వచ్చినా ఏది వచ్చినా నో ప్రాబ్లం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ చెప్పలేదు కదా మీకు, హైదరాబాద్ నుంచి ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. అంటే లింగంపల్లి నుంచి అండ్ సికింద్రాబాద్ నుంచి కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇంకా కొన్ని నార్మల్ స్టేషన్స్ లైక్ బేగంపేట అండ్ సనత్ నగర్ నుంచి అలాంటి నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి టెంపుల్కి. అండ్ ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, 1 to 1.5 hour జర్నీ ఉంటుంది అంతే. ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి అలా ఏమి ఉండదు. అండ్ ఫ్రమ్ స్టేషన్ ఇది 4 km ఉంటుంది టెంపుల్ అంతే. అక్కడి నుంచి ఆటోస్ కానీ ఏమైనా దొరుకుతూ ఉంటాయి. అండ్ మీరు ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి 100 rupees per head అనమాట.
రూ. 100 మీన్స్ అంటే రూ. 100 వర్త్ అనిపించకపోయి ఉండొచ్చు కొంతమంది, కానీ ఇట్స్ 100% రూ. 100 అనేది వర్తే. ఎందుకంటే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయారు అంటే ఒక పర్సన్ నుంచేసి మీరు వెళ్ళి అది పెట్టేసి రావచ్చు. మీకు లాకర్స్ కూడా 100 మీటర్స్ ముందే ఉంటాయి. లాకర్స్ కూడా అన్ని ప్రొవైడెడ్ ఉంటాయి. మీకు 50 to 100 స్టార్ట్ చేస్తారు లాకర్కి. మనకి అంత ఐడియా లేదు, ఐడియా అంటే మర్చిపోయా అనమాట, అంత గుర్తులేదు. అండ్ నేను కొన్ని పార్ట్స్ అయితే మిస్ చేసా. అవి ఏంటంటే ఎక్కువ లైటింగ్ ఏం లేవు, అంటే చీకటిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి జ్యోతిలింగం ఉంటుంది కదా, దాని పైన ఒక ఓపెన్ పెట్టారనమాట. అంటే వర్షం పడుతున్నా కూడా దానికి అభిషేకం అయ్యేలాగా, ఆ లింగానికి అభిషేకం అయ్యేలాగా పెట్టారు. అందుకే అక్కడే మాకు లైటింగ్ అనేది ఉంది, ఇంకెక్కడ లైటింగ్ లేదు. ఈ వాటర్ ఏంటి ఇలా కనిపిస్తున్నాయి అని అనుకోకండి, అదంతా లైటింగ్ ఎఫెక్ట్ అంతే. లైటింగ్ ఉన్నప్పుడు కూడా అలానే కనిపిస్తున్నాయి అంటే నేను చెప్పలేను, అది లైటింగ్ ఎఫెక్ట్. వాటర్ అయితే బాగున్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నాయి వాటర్ని. ఇంకా యాక్చువల్లీ ఇది 12వ జ్యోతిర్లింగము ఇక్కడ వెలిసిందనమాట. ఇవన్నీ కాదు, ఓన్లీ అదొకటే వెలిసింది, మిగతావన్నీ తెచ్చిపెట్టారు. అండ్ ఈ కాన్సెప్ట్ అంటే హ్యాపీగా ఇంతసేపు కావాలంటే అంతసేపు మొక్కుకోవాలి, హ్యాపీగా ఫొటోస్ తీసుకొని, ఫోన్స్ కూడా ఎలావు కాబట్టి లోపలికి హ్యాపీగా ఫొటోస్ తీసుకుని, బ్యాగ్స్ కూడా ఎలా వాటర్ ప్రూఫ్ అయితే బ్యాగ్ కూడా మీరు తీసుకొని వచ్చేయచ్చు. అండ్ టెంపుల్ కూడా వచ్చేసింది చూడండి, హ్యాపీగా అలా అభిషేకం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదిగోండి మెయిన్ టెంపుల్. ఇక్కడ ఫస్ట్ పెద్ద నందీశ్వరుడు అయితే ఉన్నారు, ఇదిగోండి చాలా పెద్దది, ఒక చిన్న శివలింగం. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా వెలిసింది ఇది 12వ జ్యోతిర్లింగం. దీని తర్వాత ఒకవేళ మీకు ఆ వాటర్ జర్నీ నచ్చలేదు అనుకుంటే ఇలా బయటకి ఇలా రూట్ ఉంది, మీరు వెళ్ళొచ్చు వాటి నుంచి కూడా. లేదు మాకు వాటర్ జర్నీ నచ్చింది అనుకుంటే మీరు మళ్ళీ ఆ వాటర్ నుంచి వెళ్ళొచ్చు. చాలామందికి ఆ వాటర్ నుంచి వెళ్ళొచ్చు అని తెలియక బయట నుంచి వెళ్ళిపోతుంటారు, క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ అనమాట. ఇదిగోండి కాలం చూడండి, అప్పటికి ఇప్పటికి లోతు ఎంత ఉందో వాటర్ అలా అలా తగ్గిపోయింది. ఎక్కడైనా పెరుగుతుంది, ఇక్కడ తగ్గిపోయింది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, వాష్రూమ్స్ ఇవన్నీ కూడా, అంటే A to Z లాకర్స్ కానీ ఇలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు, ఆడుకుంటూ పాడుకుంటూ, ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా. పర్ఫెక్ట్ 1 day ట్రిప్ అనమాట ఇది. మీకు ఒకవేళ టెంపుల్స్ నచ్చితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాలి అని చెప్పొచ్చు. నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుంది ఈ టెంపుల్, ఎందుకంటే అది వాటర్లో ఉంది కాబట్టి. వాటర్ అంటే నా ఎంజాయ్మెంట్ వేరండి, అంతే కదా. అది అలా అలా వెళ్తూ ఆడుకుంటూ వెళ్ళి జ్యోతిర్లింగం వచ్చినప్పుడు ఒక 2-3 times వాటర్ వేసి అభిషేకం చేసుకొని, మనకు నచ్చినంతసేపు దండం పెట్టుకొని, మళ్ళీ అలా అలా ఆడుకుంటూ పాడుకుంటూ నెక్స్ట్ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి అలా సేమ్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలానే రిపీట్ చేస్తూ ఉండి హ్యాపీగా ఉంటుంది. అండ్ చూడండి, ఇదిగోండి ఆ జ్యోతిర్లింగం వస్తుంది అంటే మనకు లైటింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. చెప్పా కదా, అలానే ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా వెళ్ళి అలా చూసుకొని, మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకొని, ఇది కూడా మళ్ళీ ఇప్పుడు చూసారా అంటే కొంచెం కిందకి వంగాము, కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్లో షోల్డర్ వరకు ఎలా వచ్చాయో అలానే వచ్చాయి. ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నానో నేను. అలానే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా అంటే మరీ తక్కువ హైట్ ఉంటే మునిగిపోతారు స్టార్టింగ్లో, ఎండింగ్లో నో ప్రాబ్లం, మునిగిపోరు. కానీ స్టార్టింగ్లో కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళు మునిగిపోతారు, అది కూడా చూసుకోండి. అంటే మునిగిపోవడం అంటే నా దృష్టిలో అలా కాదు, కొంచెం ఎక్కువ లోతు ఉంటుంది, మొత్తం ఏం మునిగిపోరు కానీ ఎక్కువ లోతు ఉంటుంది అంతే. కొంచెం స్టార్టింగ్, అది కూడా ఒక స్టార్టింగ్ 50 meters అంతే, 50 meters కూడా ఉండదు, స్టార్టింగ్ ఒక 10-20 meters అలా ఉంటుంది అంతే. అండ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ
నాకైతే ఈ టెంపుల్ ఈ పెంగా ఇలా వాటర్ ఉండడం ఇదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదిగోండి మళ్ళీ ఇంకొక జ్యోతిర్లింగం వచ్చింది, అభిషేకం చేస్తున్నాము. అలా అలా ముందుకెళ్తూ వెళ్తూ ఇంకొక లాస్ట్ జ్యోతిర్లింగం ఉంది. మళ్ళీ బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్కి అయితే జ్యోతిర్లింగం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది కాకుండా ఇంకొక జ్యోతిర్లింగం ఉంది. ఆ జ్యోతిర్లింగం కూడా అయిపోతే హ్యాపీగా వచ్చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 3 మెంబర్స్ వెళ్ళాం, నేను మమ్మీని మా డాడీకి అంతే. అండ్ ఇలా అలా ఆడుకుంటూ ఇంకా ఎక్కువ లైటింగ్ వస్తుందంటేనే తెలిసిపోతుంది స్టార్టింగ్ పాయింట్కు ఆల్మోస్ట్ వచ్చేసామని చెప్పేసి. అండ్ అలా ఆడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇదే లాస్ట్ వన్. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఫోటో తీయమన్నారు. ఓకే బాయ్ గాయస్.